తెలంగాణలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్నారు. 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కు సద్వినియోగానికి సిద్ధమయ్యారు. ప్రజాస్వామ్యాన్ని బలపరిచే దిశగా ఐకమత్యానికి ప్రతీకగా భారత పౌరుడికి కల్పించబడిన ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో అందరి చూపు ఇప్పుడు పోలింగ్ వైపు మళ్లింది. తెలంగాణలో మొత్తం 3,26,26,2,799 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1,62,98,418, మహిళలు 1,63,17,505 మంది ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,676 ట్రాన్స్జెండర్ ఓట్లు ఉన్నాయి. కొత్తగా యువ ఓటర్లు 9,99,667 మంది ఉన్నారు. అందులో అబ్బాయిలు 5,70,274 మంది, అమ్మాయిలు 4,29,273 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ 120 మంది ఉన్నారు. సీనియర్ సిటిజన్ ఓటర్లు 44,371 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 2,933 మంది ఉన్నారు. దివ్యాంగులు 5,06,921 మంది ఉన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 12,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఈసీ గుర్తించింది. ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొంత ముందుగానే పోలింగ్ను క్లోజ్ చేయనున్నారు. ప్రతి ఓటరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. గురువారం పోలింగ్ జరగగా డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, ఓవరాల్గా పోలింగ్ ఎలా కొనసాగుతుందంటారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్నికలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా పలు ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో కూడా ఉధృత పరిస్థితులు నెలకొన్న పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 20% కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్టు కూడా మనం తెలుస్తుంది. ఇప్పటికే యాదాద్రిలో 16%, మెదక్లో 10%, నిర్మల్లో 20%, అదే భూపాలపల్లి జిల్లాలో కూడా 10% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మేడ్చల్లో 9%, కరీంనగర్లో 14%, కామారెడ్డి 16%, గద్వాల్లో 20%, హైదరాబాద్ తక్కువగా కూడా పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది. కేవలం 5% మాత్రమే హైదరాబాద్ నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లోని నాంపల్లి వద్ద కూడా 0.5% మాత్రం ఇప్పటి వరకు పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి హైదరాబాద్లో భారీ ఎత్తున కూడా పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతుందనే అంచనాలు అయితే వినిపిస్తున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు నాంపల్లిలో 0.5% కావచ్చు, అదేవిధంగా గోషమాయిలో 1.9% కూడా వినిపిస్తుంది. అదేవిధంగా ముషిరాబాద్లో 1.6% ఇప్పటి వరకు నమోదైంది. మేడ్చల్లో ఓవరాల్
ఓవరాల్గా మేడ్చల్లో ఇప్పటి వరకు 8% మాత్రమే నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా మేడ్చల్ జిల్లా పరిస్థితి మెట్టుకు మనకు అనిపిస్తుంది. నిజామాబాద్లో 15% కూడా ఓట్లు నమోదైనట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మంచిర్యాలలో సూర్యాపేటలో 10% వరకు కూడా నమోదయ్యేది. జగిత్యాలలో 14% వరకు కూడా ఓటు నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే వికారాబాద్ జిల్లాలో 13% వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆసిఫాబాద్ జిల్లాలో 20% నమోదైంది. గద్వాల్లో కూడా 20% నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. భూపాలపల్లి జిల్లాలో 10%, అదేవిధంగా జగిత్యాలలో 14%, సూర్యాపేట జిల్లాలో 10% వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 15%, రంగారెడ్డిలో 11%, అదేవిధంగా పెద్దపల్లిలో 16% కూడా ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలో 18%, మెదక్ జిల్లాలో 10%, హైదరాబాద్లో తక్కువ మొత్తంలో కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గద్వాల్లో 20%, కామారెడ్డిలో 16% వరకు కూడా ఓటు హక్కును ప్రజలు వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఓటింగ్ అయితే ప్రక్రియ కొనసాగుతుంది. పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా పలు చోట్ల అయితే ప్రశాంత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా దాదాపు 40,000 మంది పోలీస్ సిబ్బందితో కూడా ఎన్నికల సంఘం అధికారులు కూడా పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 నియోజకవర్గాల్లో అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకే పోలింగ్ కూడా ముగిసే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నక్సలైట్స్ ప్రాంతాలుగా గుర్తించబడిన 13 నియోజకవర్గాల్లో దాదాపు 12,000 సమస్యగా ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది పోలీస్ అధికారులు కూడా పటిష్టమైన బందోబస్తును నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే 2,50,000 పోలింగ్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ఎలక్షన్లో కూడా పాల్గొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది, పలు జిల్లాలో తక్కువగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఇటు 2 రోజుల మటుకు హాలిడేస్ ఇచ్చినప్పటికీ ఇటు హైదరాబాద్ నివసిస్తున్న అందరు జిల్లాలకు తరలి వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాకపోతే ఓన్లీ హైదరాబాద్లో మాత్రం ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులందరూ కూడా ఓటింగ్ కూడా వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ హైదరాబాద్ చిరంజీవి దంపతులు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా అల్లు అర్జున్, ఇటు సినీ ప్రముఖులతో పాటు మరికొంతమంది రాజకీయ నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కిషన్ రెడ్డి లాంటి నాయకులు కూడా, రేవంత్ రెడ్డి కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ కూడా సిద్దిపేట జిల్లాలో ఓటు వినియోగించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఎలక్షన్ కమిషన్ పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు చూసుకుంటే ఉదయం 7 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ కొన్ని చోట్ల కూడా ఇటు ఈవీఎంలో మోరాయించడంతో కూడా కొంచెం ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. దాదాపు 400 మంది టెక్నికల్ టీం కూడా ఈవీఎంలో పరిష్కరించేందుకు కూడా ఉన్నారని కూడా మనకి ఈసీ తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంత ఈవీఎంలో మొరాయించిన చోట కొంచెం ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికైతే ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 119 నియోజకవర్గాల్లో 3,26,00,000 మంది కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే అన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు మెల్లగా కూడా ఇటు ఓటింగ్ వైపు కూడా వెళ్తున్నారు. ఇప్పటి వరకు అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20% వరకు కూడా ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. 11, 12 ప్రాంతంలో కూడా ఓటింగ్ శాతం అయితే పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో కంటే ఈసారి ఓటు అయితే పర్సెంటేజ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజకీయ పార్టీలందరూ కూడా విస్తృతంగా కూడా ప్రచారం చేసిన పరిస్థితి. ఇంకోటి గ్రామాల నుండి కూడా ఇటు నాయకులు ఇటు ఇతర ప్రాంతాల వారిని పిలిపించుకొని ఓటును నమోదు చేసే ప్రయత్నం అయితే చేసుకుంటున్నారు. మరోవైపు చూసుకుంటే ఈసారి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎవరికి తీర్పు ఇవ్వబోతున్నారు? తమ నచ్చిన నాయకుడిని ఎన్నికలు ఓటు వేసి 5 ఏళ్ళకు ఒకసారి కూడా ఇలాంటి అవకాశం వస్తుంది కాబట్టి తమ నాయకుడిని ఎన్నుకునేందుకు కూడా ప్రజలు ఉత్సాహంగా ఉండాలని కూడా చెప్పుకోవచ్చు. తమ నాయకుడిని ఎన్నుకునేందుకు ఇటు గ్రామాలకు కూడా తరలి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసీ కూడా 2 రోజులు హాలిడే ఇచ్చిన నేపథ్యంలో ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు ఉద్యోగులు కావచ్చు, ఇతర వ్యాపారస్తులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ గ్రామాలకు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. బస్సులలో కూడా భారీ ఎత్తున కూడా బస్సులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఇటు వేరే వాహనాలు బుక్ చేసుకుని మరి గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఇప్పటికే రాజకీయ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్వల్పంగా కూడా అక్కడక్కడ ఉధృత పరిస్థితి నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఓవరాల్గా ప్రశాంతంగా అయితే ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ముఖ్యంగా అయితే ఓటింగ్ పర్సెంటేజ్ మనకు తగ్గిందని చెప్పుకోవచ్చు. నాంపల్లిలో 0.5%, అదేవిధంగా ఇటు మేడ్చల్ కావచ్చు, అదేవిధంగా గోషమాల్లో తక్కువ పర్సెంటేజ్ నమోదైందని చెప్పుకోవచ్చు. కుక్కట్పల్లి 1.9% కూడా నమోదైంది. అదేవిధంగా ముషీరాబాద్లో 4% మాత్రమే నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లో గతంలో కూడా ఎప్పుడు కూడా తక్కువ శాతం ఓటింగ్ కూడా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల అధికారులు కూడా భారీ ఎత్తున కూడా ఇటు పబ్లిసిటీ చేసిన నేపథ్యం కూడా మనం చూసాము. హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెంచాలని ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం పెరగలేదని చెప్పుకోవచ్చు. మరో చూసుకుంటే సనత్ నగర్లో కూడా ఇటు 2% మించి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు పెరగలేదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో మట్టుకు పోలింగ్ పర్సెంటేజ్ మెరుగుపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది.
కొనసాగుతుంది. కాకపోతే హైదరాబాద్లో పాటు భారీ తక్కువగానే ఓటింగ్ నమోదవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 15% కూడా ఓటు హక్కును వినియోగించుకున్న, రంగారెడ్డిలో 11%, అదేవిధంగా పెద్దపల్లిలో 16%, సంగారెడ్డిలో 16% కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కామారెడ్డిలో 16%, అదేవిధంగా ఖమ్మంలో 18% కూడా ఇప్పటి వరకు ఓటు హక్కును ఇటు ప్రజలు వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భూపాలపల్లిలో 14%, అదేవిధంగా జగిత్యాలలో 14%, అదేవిధంగా నిర్మల్లో 20% వరకు కూడా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లో మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ అయితే తగ్గిందంటే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది కాబట్టి ప్రజలు కూడా పర్సెంటేజ్ అయితే పెంచే యోచన కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం హైదరాబాద్లో కొంచెం పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ కూడా ఇతర జిల్లాల్లో అయితే మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అయితే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అటు పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రముఖులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి మరి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇదైతే ఉన్న అప్డేట్స్, మరికొద్ది డీటెయిల్స్ అయితే ఇంకా సమయం పట్టాల్సింది మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.